అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారితీయొచ్చనే ఆందోళనతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్ 4%, S&P 2.5%, డో జోన్స్ 1.3% నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. టెక్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్డాక్ ఇండెక్స్లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా షేర్లు 2 నుంచి 14% కుప్పకూలాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా టారిఫ్ల ప్రకటనలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టంతో 73,758 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 93 పాయింట్లకు పైగా నష్టంతో 22,371 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండియన్ బ్యాంక్, ఆకాష్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అలాగే సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒకసారి బిజినెస్ అలాగే స్టాక్స్ అనలిస్ట్ గీతానంద్ గారితో మాట్లాడదాం. హీఈస్ అవైలబుల్ ఆన్ ఫోన్ విత్ us. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏం జరుగుతోంది? సో ఇస్ దేర్ ఎ స్ట్రాటజీ ఆర్ ప్లాన్ బిహైండ్ అమెరికన్ మార్కెట్స్ బీయింగ్ కొలాప్స్డ్ అంటే ఏం చెప్తారు సార్? సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ అంతర్జాతీయ మార్కెట్లో ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో అవి బూమ్రాంగ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. సో దానికి దస్మాసుర హస్తంలాగా తిరిగి అమెరికా ఎకానమీని కూడా కొంత దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ అనిశ్చితి ఏదైతే కొనసాగుతుందో, వాణిజ్య యుద్ధం అనిశ్చితి, దానిలో నుంచి మొదటగా భారత్ మార్కెట్లు తేరుకున్నట్టుగా కనపడుతున్నాయి. అందుకే గత వారంలో మనం మంచి ర్యాలీ చూసాం భారత్ మార్కెట్స్ లో. మనం అంతకుముందు ఏదైతే బిగ్ ఫాల్ ఒక రోజు అయిందో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఇక్కడే మనకి బాటం అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని. సో తిరిగి అక్కడి నుంచి కూడా పుంజుకున్నాయి. గత 2 రోజులుగా కొద్దిగా దిద్దుబాటుకి లోనవుతున్నా, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పటికీ తిరిగి మార్కెట్ లో పుంజుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బై ఎండ్ ఆఫ్ మేకి మార్కెట్ 24,000 స్థాయిని పరీక్షించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. సో నెగటివ్ కన్నా కూడా పాజిటివ్ సెంటిమెంట్ ఎక్కువగా కనపడతా ఉంది మన ఇండియన్ మార్కెట్స్ విషయంలో. గీతానంద్ గారు చెప్తుంటారు, స్టాక్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, ఎనీథింగ్ టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్ అని చెప్తా ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దానికి విభిన్నంగా ఉన్న నేపథ్యంలో మీరు చెప్తున్నట్టుగా 24-25 వేల పైచిలకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, అంటే డొనాల్డ్ ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ బిఫోర్ హీ బికమ్స్ అ ప్రెసిడెంట్. అలాంటిది ఎలాన్ మస్క్ షేర్లు కూడా దాదాపు 14% పడిపోయాయి. అంటే దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ప్లానింగ్ ఉందా? సో ఇది మంచిదేనా ఈ కొలాప్స్ అంటే ఏం చెప్తారు? సో అది జస్ట్ పానిక్ వేస్ అండి, నీ జెట్ మూమెంట్ అని చెప్పాలి. సడన్ గా ఫాలో అవుతూ ఉంటాయి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్. ఇవన్నీ మార్కెట్ ని ఏదైనా ఒక స్టేట్మెంట్ కానివ్వండి, ఏదైనా ఒక న్యూస్ కానివ్వండి, మార్కెట్ ని తాత్కాలికంగా కూడా కిందకి గుంజేటువంటి అవకాశం ఉంటుంది. అదే అప్ సైడ్ వచ్చేసరికి అంత ఫాస్ట్ గా మూవ్ కాదు. భయం అనేది మార్కెట్ ని శాసిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆ భయమే ఆ షేర్స్ పతనం వెనక ఉందని చెప్పొచ్చు. ఆల్రైట్ గీతానంద్ గారు, థ్యాంక్స్ సార్.